తనలే అని అనొచ్చు కదా. ఆయన ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో. అంటే ఏంటి, నేను ఎక్కడ ఉండబోతున్నానో, నేను ఎక్కడ పరిపాలన చెయ్యబోతున్నానో, నేను ఎక్కడ నిలబడబోతున్నానో నిన్ను కూడా అక్కడికి నేను తీసుకెళ్తాను. ఆయన ఈక్వాలిటీని చూపించాడు, సమానత్వాన్ని చూపించాడు. నువ్వు దొంగ కదా, నువ్వు మూర్ఖుడివి కదా, నువ్వు పాపాత్ముడివి కదా, ఇన్ని తప్పులు చేసావు కదా, నా కాళ్ళ కింద ఉంచుతా అని చెప్పలే, నా కాళ్ళ కింద ఉంచుతా అని చెప్పలే. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు, నా స్థానంలో నేను నిన్ను పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ సిలువ నీకు నాకు హద్దుల్ని తొలగించేసింది, నీకు నాకు మధ్యనున్న అడ్డుగోడను తొలగించేసింది. ఇప్పుడు నువ్వు దొంగవు కాదు, నా బిడ్డవు. ఏంటి, నా బిడ్డవు, నా రాజ్యంలో నువ్వు ఉంటావు, నా రాజ్యంలో నువ్వు ఉంటావు. ఈరోజు మొరపెట్టే ప్రతి ఒక్కరి స్వరాన్ని ఆలకించే దేవుడు, మొరపెట్టే ప్రతి ఒక్కరి మాటను వినే దేవుడు. చాలాసార్లు అనుకుంటాం మనం, ఏం ప్రభువా వినిపించట్లేదా, ఏం ప్రభువా మమ్మల్ని రక్షించవా, ఏం ప్రభువా మమ్మల్ని స్వస్థపరచవా, ఏం ప్రభువా మమ్మల్ని విడిపించవా, ఏం ప్రభువా మా జీవితాన్ని బాగు చేయవా, ఏం ప్రభువా స్వస్థపరచవా, ఈ నొప్పులు తీర్చవా అని అడుగుతూ ఉంటాం కొన్నిసార్లు. నేను అంటున్నాను, నీ మొర ఆల్రెడీ వినబడ్డాది, నీ మొర ఆల్రెడీ వినపడింది. మరి ఎందుకక్క జవాబు లేదు, ఎందుకమ్మా ఇంకా మా జీవితంలో అద్భుతం జరగలేదంటే దానికి తగిన సమయం ఉంది. విత్తుటకు ఒక సమయం ఉంది, కోయుటకు ఒక సమయం ఉంది, జన్మించడానికి ఒక సమయం ఉంది, చచ్చుటకు ఒక సమయం ఉంది. ఈరోజు ఆ సమయాల్లో నీ అద్భుతం తప్పకుండా జరుగుతుంది. ఎస్, నువ్వు ఎదురు చూస్తున్న అద్భుతం తప్పకుండా జరుగుతుంది. నీ మొర నా మొర ఒట్టిది కాదు, నీ ప్రార్థన నా ప్రార్థన ఒట్టిది కాదు. నువ్వు నేను ఏ స్థానంలో ఉండి